హాయ్ బిఎల్ మైహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోటస్ ట్యూబర్స్ తీసుకున్నాను కదండి, 3 కలర్స్. హైదరాబాద్లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వేద్దామని తీసుకొచ్చానండి. ఫిబ్రవరి 10 తారీఖున తీసుకొచ్చాను. నేను ఇంకా మట్టి రెడీగా లేదని చెప్పేసి ఇలా టబ్బులోనే కొద్దిగాని ఒక మగ్గు వాటర్ వేసాను. ఇవి అందులో వేసాను, ట్యూబర్స్ వేర్లు వేసానండి. ఇంకా ఇప్పుడు ఆకులు వచ్చేసాయి, చాలా వరకు స్టార్ట్ అయ్యాయండి ఆకులు. నాకు ఇదే ఫస్ట్ టైం అండి పెంచటము, లోటస్ ప్లాంట్స్ ఫస్ట్ టైం అండి. నాకు వీటి గురించి ఎలా పెంచాలో అవగాహన లేదు. కానీ నేను ఇలా వేసిన తర్వాత 2-3 రోజులకి ఒకసారి వాటర్ చేంజ్ చేశాను. ఆ వాటర్ తీసి మళ్ళీ వేరే వాటర్ వేసుకున్నాను. ఇవి ఇలా కూడా మీరు రెడీగా లేకున్నా కూడా టబ్బులో ఇలా వేసుకొని ఉంచుకోవచ్చు. అసలు ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా మనం నాటిన దానికంటే ఎక్కువ రిజల్ట్ ఇదే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక వారం 10 రోజులైనా వాటర్లో వేసుకుంటే తర్వాత మట్టిలో నాటుకోవచ్చు అని అనిపిస్తుంది. బాగున్నాయండి, చిన్న మొక్కలు అయినా కూడా బాగానే బతికాయి. ఇవి సన్నవి కూడా బాగానే ఉన్నాయి, చూసారు కదా, ఇంత సన్నగా ఉన్నాయి కూడా బాగానే గ్రో అయ్యాయి. నేను తీసుకొచ్చిన తర్వాత వారం 10 రోజుల తర్వాతనే ఇవి నేను ఇలా వాటర్లో వేశాను. అంతకుముందు తడి బట్టలో చుట్టి ఉంచేసాను. ఇంకా వీటిని ఈరోజు మట్టిలో నాటుతాను. మళ్ళీ ఎప్పటి వరకు ఫ్లవరింగ్ వస్తుందో వీడియో చేస్తానండి మళ్ళీ. అంటే నేను ఇక్కడ ఎండ కూడా లేదు, బాగా నీడగానే ఉంది వీళ్ళ బాల్కనీలో. అందుకని నేను ఇలా కొన్ని డీటెయిల్స్ ఇవ్వటం కోసమే మీకు తెలియపరచుదామని ఇలా వీడియో చేశాను. కొంతమందికి అనుకుంటారు కదా, సన్నగా ఉన్నా కానీ రావేమో అని అనుకుంటారు కదా, కానీ బాగానే వస్తున్నాయండి నాటే విధానంలో. నేను ఒక పూజారికి మందిరంలో అమ్మవారికి పూజించడానికి వాళ్ళ చెరువులో నాటుకోవటానికి పంపించాను. కానీ అతను నాటుకున్న తర్వాత ఏదో ఎరువు మందు వేసాడంట, చనిపోయాయి అన్నాడు. కానీ నాకు అనిపించింది కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని, ఎవరికైనా తెలియపరచడం అవసరం అనిపించింది. అందుకని ఈ వీడియో చేశానండి. కొందరికి అనిపించవచ్చు ఈ ఎండ ఉండాలా వద్దా, ఇంకా వెంటనే మట్టిలో నాటాలా, ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ మట్టిలో ఎలా నాటుతాను కూడా చూపిస్తాను నేను. ఇంకో వీడియో అనేది మట్టి ఎంతవరకు వేయాలి, ఏమేమి వేయాలి అని అన్నీ వీడియో చేస్తాను. నేనైతే ఎలాంటి ఎరువులు వేయకుండా మట్టి మాత్రమే నర్సరీలో తెప్పించుకున్నాను. ఇంకా 2 రోజుల తర్వాత మట్టి వేసి టబ్బులో హాఫ్ టబ్బు వరకు మట్టి వేసి నింపుకొని నాటుకుంటాను. ఎలా గ్రో అవుతాయో మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వెరైటీ ఎలాంటిదంటే డే బ్లూమర్ అండి. 3 కలర్స్, బేబీ పింక్, డార్క్ పింక్, వైట్, ఈ 3 కలర్స్ లోటస్ అన్నమాట. ఇంకా శ్రావణ మాసం వచ్చేసరికి ఫ్లవర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది పెంచడం కూడా ఈజీ కదండి. వేరే మొక్కలైతే ఊరికెళ్తే మనకి నీళ్లు పోసే వాళ్ళు ఎవరు లేరు కదా అన్న వాళ్ళకి మొక్కలు పెంచుకోవాలంటే ఇది బెస్ట్. బాయ్ అండి, థ్యాంక్ యూ.